మాతృదేవోభవ పితృదేవోభవ. జీవుడు మరణించిన తర్వాత 11 రోజులు ఏమి జరుగుతుంది అనేటటువంటిది ఒక పెద్ద ప్రశ్న. చాలామంది అడగడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే కొంత తెలుసున్న వాళ్ళంతా కూడా ఇక ఏం లేదు, తగలబెట్టేసాం, దేవుళ్ళో కలిసిపోయాడు అనుకునేవాళ్ళ సంగతి వేరే అనుకోండి. అది ఒక రకంగా మంచిదే, ఎందుకంటే దీని గురించి పెద్ద ఆలోచించరు. కానీ బాధ అయితే ఉంటుంది, ఆ మనిషి మీద ప్రేమ ఉంటుంది. కానీ దాని గురించి ఇంకేదో లోతుగా తెలుసుకోవలసినటువంటి అవసరం ఉందనేటువంటి భావన వారికి ఉండదు. అంతే. అంత మాత్రం చేత వాళ్ళు ఏది చెడ్డవాళ్ళని కాదండి, వీళ్ళకంటే కూడా అన్నీ తెలుసుకున్న వాళ్ళకంటే కూడా మంచి వాళ్ళు ఉంటారు అందులో కూడా. అది వాళ్ళ భావన. అంటే వాళ్ళకి ఆ భావన తెలుసుకోవాలి అనేటటువంటి జిజ్ఞాస లేకపోవడం తప్పితే మిగతా అది గౌరవ మర్యాదకి ఏమీ లోటు ఉండదు. అని చనిపోయిన వ్యక్తి మీద ప్రేమ అభిమానాలకు కానీ మనకంటే కూడా కుళ్ళి కొన్ని సంవత్సరాల పాటు ఏడ్చేటటువంటి వాళ్ళు ఉంటారు, అన్నీ తెలిసిన వాళ్ళకంటే కూడా. ఈ విధమైన పరిస్థితి ఉంటుంది. 11 రోజులు ఏం జరుగుతుంది అన్నట్టయితే, ఇక్కడ చనిపోయిన తర్వాత 10 రోజుల పాటు అది ప్రేత స్థితిలో ఉంటుందండి. ప్రేతం అంటే ఒక దెయ్యం అనుకోండి, దాన్ని ప్రేతమే అనాలి, దెయ్యమని కూడా అనడం కూడా కరెక్ట్ కాదు. ప్రేత చనిపోయినటువంటి శవాన్ని ప్రేతం అంటారు. ఇంకా అదే స్థితి అనమాట. ఇక్కడ అంటే ఈ శవాన్ని ఇక్కడ మనం కాల్చేస్తాం, ఈ ఆత్మ ఉంది కదా, ఈ ఆత్మ ఒక ప్రేత స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఈ విధంగానే 10 రోజుల పాటు ఉంటుంది. అక్కడ ఈ ఆత్మ అనేది ఈ దేహాన్ని విడిచిపెట్టి ప్రపంచం నుంచి, ఈ ప్రపంచం నుంచి, ఈ భూప్రపంచం నుంచి వేరే ప్రపంచంలోనికి, అక్కడ నరకం కావచ్చు, వైకుంఠం కావచ్చు, లేకపోతే రకరకాల లోకాలు పైన ఉన్నాయి కదండి, వాటిలో ఏ స్థితి పొందుతుందో తెలియదు. అక్కడికి వెళ్ళడానికి అక్కడ సిద్ధమవుతూ ఉంటుందన్నమాట అండి. వేరవుతూ ఉంటుంది. దీని నుంచి విడిపోయి వేరుపడి ఆ ప్రపంచంలో చేరడానికి సిద్ధమవుతూ ఉన్నటువంటి ఒక పరిస్థితిలో ఉంటుంది. అంతా కొంచెం కొత్తగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, కొత్తగా పెళ్ళి అయిన అమ్మాయి ఉంది, పుట్టింటి దగ్గర 16 ఏళ్ళు 15 ఏళ్ళ పాటు ఆడుతూ పాడుతూ వాళ్ళ ప్రాణం ఏంటి, వాళ్ళ ప్రాణం ఈవిడికి వాళ్ళ ప్రాణం కాదు, వాళ్ళకి ఈవిడే ప్రాణంగా ఉండిన అమ్మాయి పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తుంటే అక్కడ ఎలా ఉంటుందని ఒక రకమైన తీపి కలలు, ఒక రకమైనటువంటి భయము, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు కదా. ఈ రకమైనటువంటి ఒక విచిత్రమైనటువంటి మనస్తత్వంతో కూడుకుని ఉంటుంది అమ్మాయి కూడా. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఇంచుమించుగా 70 ఏళ్ళు 80 ఏళ్ళు 100 సంవత్సరాలు గడిపినటువంటి వ్యక్తి ఈ శరీరాన్ని వదిలి మళ్ళీ ఇంకో వేరే లోకంలో, అది నరకం కావచ్చు, స్వర్గం కావచ్చు, ఎక్కడికో వెళ్తున్నాడు. మరి ఒక శరీరాన్ని కూడా దాల్చబోతున్నాడు. ఆ స్థితి కూడా ఇంచుమించుగా అంత గజిబిజిగా గందరగోళంగా, మొత్తంగా మంచి జరుగుతుందో చెడ్డ తెలుస్తుంది, సంతోషం పక్క ఆనందం పక్క కలిసినటువంటి ఈ సంతోషము, ఆనందము, భయము, ఈ మూడు అన్నిటితోటి కలిసినటువంటి ఒక ప్రత్యేకమైన భావంలో అలా గడుపుతూ ఉంటాడు. ఇక ప్రేతావస్థలోనే ఉంటాడు ఈ 10 రోజులు కూడా. ఇక ఈ 10 రోజుల్లో కొన్ని పాత జ్ఞాపకాలు ఉంటాయి. ఈ దేహం పట్ల వదిలేసినటువంటి దేహం, ఈ శరీరం ఏదైతే ఉందో, కాల్చబడిందో, ఖననం చేయబడిందో, ఆ శరీరం మీద కూడా మమకారం తగ్గుతూ వస్తుంది. అక్కడ ఈ 10 రోజుల్లో మెల్లిగా కొంచెం దూరం, రోజు పెరిగి దూరం, భూమికి దూరంగాను, వెళ్ళబోయే లోకానికి దగ్గరగాను, యమలోకానికి మొట్టమొదటి వెళ్ళవలసింది యమలోకానికి. కాబట్టి అక్కడికి వెళ్ళే లోపల రోజుకి దూరం పెరుగుతూ ఉంటుంది. మనకు ఉన్నటువంటి వీళ్ళకి మమకారం కూడా అయిన వాళ్ళ మీద కావచ్చు, ఈ దేహం మీద, చనిపోయినటువంటి కాల్చబడినటువంటి దేహం మీద కూడా మమకారం తగ్గిపోతూ అలా వెళ్తూ ఉంటుంది, సిద్ధమవుతూ ఉంటుంది యాత్రకు వెళ్ళడానికి. ఇది 3వ రోజు జరిగేటటువంటిది. ఇక 4వ రోజు నుంచి ప్రతిదినం కూడా మనము రోజు వాళ్ళకి ఆ చనిపోయినటువంటి ఆ ప్రేతాత్మకి తిండి దొరకడం కోసం ప్రతిరోజు పిండ ప్రదానం చేస్తూ ఉంటారు, తిల తర్పణ వదులుతూ ఉంటారు. వారికి దాహం తీరడానికి మళ్ళాగా మంచినీళ్ళు, కోకోకోలో లేకపోతే థమ్సప్ తాగితే వాళ్ళ దాహాలు తీరవండి. తిల తర్పణం అనేటటువంటిది ప్రత్యేకత అదే. ఈ ప్రేతాత్మ రూపంలో ఉన్నటువంటి వాళ్ళకి తిల తర్పణం, తిలలతో తర్పణం అంటే తృప్తి చెందించడం, దాహం తీర్చడం కోసం ఈ తిలలు కలిపితేనే వాళ్ళకి దాహం తీరుతుంది. అందుకే మనం అమావాస్య తర్పణాలు వదులుతుంటాం. ప్రతిదినమూ తర్పణాలు వదిలే వాళ్ళు ఉన్నారు, ఓన్లీ తద్దినాలకు మాత్రం వదిలేవాళ్ళు ఉన్నారు, పర్వదినాల్లో వదిలేవాళ్ళు. అలా కాకుండా వీళ్ళకి వారు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా పితృదేవత స్వరూప సంబంధమైనటువంటి వాటన్నిటికీ కూడా తిల తర్పణాలే మనకి ముఖ్యమైనటువంటి. ఈ విధంగా వాళ్ళకి తర్పణ వదలడం, ఇవన్నీ కూడా 10వ రోజు వరకు మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఈ విధమైనటువంటి పరిస్థితి ఇక్కడ మనకి 10 రోజుల పాటు ఈ జీవుడికి జరిగేటువంటి పరిస్థితి. ఈ 11వ రోజు అనేది చూసారా, ఇది చాలా 24 గంటల తర్వాత ఈ ఆత్మ తిరిగి వస్తుంది అని చెప్పేసి కొంతమంది చెబుతూ ఉన్నారు. ఎందుకని అంటే కొంతమంది మనకు గరుడ పురాణంలో కూడా మనకి ఆ విషయం కనిపిస్తుంది. ఈ 11వ రోజు ముఖ్యమైనటువంటిది. ఎందుకని అంటే కారణం, ప్రేత రూపం పూర్తయిపోయి ఇప్పుడు మనం 10 రోజులు
ప్రేత రూపంలో ఉంటుందని చెప్పుకున్నాం కదండి. ఈ ప్రేత రూపాన్ని వదిలేసి సూక్ష్మ శరీరంలోకి ప్రవేశిస్తుంది. సూక్ష్మదేహం అది చాలా చిన్నగా ఈ బ్రొటనవేలంత అనుకోండి. ఈ బ్రొటనవేలు ఈ మొదటి భాగం, ఓకే, ఈ కడుపు, ఈ పై కడుపు ఏదైతే ఉందో ఈ సైజులోకి వచ్చేస్తుంది, సూక్ష్మదేహంలోకి సిద్ధమైపోతుంది. ఈ కర్మలన్నీ కూడా ఇప్పటి నుంచి ఏకదశాహినిక అంటే 11 రోజుల నుంచి చేసేటువంటి కర్మలు 3 రోజులు ముఖ్యంగా ఇవి. ఇప్పుడు ఈ 10 రోజులు ప్రయాణంలో ఉన్నారైనా ఇప్పుడు ఆ ప్రేత ఇప్పుడు ఏకాదశి నుంచి 3 రోజుల పాటు మనకి ఈ రకమైనటువంటి కర్మలన్నీ చేస్తూ ఉండాలి. ఈ కర్మల ద్వారా ఇప్పుడు ఏవైతే చేస్తున్నామో 11, 12, 13 ఇక్కడ పాప పరిహారం అవుతుందన్నమాట. ఈ కార్యక్రమాల ద్వారా పాపం ఇంతవరకు ఆయన చేసినటువంటి పాపాలు ఉన్నాయి కదా, అవి పోతాయి. అలాగే ఇక కొన్ని పుణ్యాలు కూడా లభిస్తూ ఉంటాయి ఈ పాపాలు పోవటానికి. అక్కడ రకరకాలైనటువంటి నరకాలన్నీ కూడా మనకి నరకంలోనే రకరకాలైనటువంటి నదులు, రకరకాల శిక్షలు అన్నీ ఉంటూ ఉంటాయి. వాటిలోంచి మనం కూడా బయటికి ఒకటి దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి. కాబట్టి అక్కడ ఆ నదిని దాటడానికి గోదానము, అలాగే కొన్ని పరిహారాలకి భూదానము, బంగారం దానము, రౌప్యం అంటే వెండి దానము, ఇట్లా కొన్ని తప్పులకి శనిదానం పరిష్కారం అవుతుంది, కొన్నిటికి ఉప్పు దానం అవుతుంది. ఈ విధంగా వస్త్రదానం ఉంటుంది, అన్నదానం ఉంటుంది. ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ పుణ్యాలన్నీ కూడా ఇప్పుడు ఆ సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి ఈ చనిపోయిన ఈ వ్యక్తి అయినటువంటి ఆత్మకి అవన్నీ చెందుతాయన్నమాట అండి. ఈ రకమైనటువంటి పుణ్యాలు దానాలు చేయటం వల్ల. అందుచేతనే దీన్ని మనిషి చనిపోయినటువంటి రోజుల్లో తప్పకుండా చదవాలని చెప్పడం కారణం ఏంటంటే, ఒక మనిషికి డబ్బులు ఉంటాయి కానీ డబ్బులు ఖర్చు పెట్టడానికి ఇష్టం ఉండదు, లేదా ఆయన భార్య పోరు, చనిపోయిన వాళ్ళకి ఎంత ఖర్చు పెట్టడం ఎందుకు, అందులోకి భర్త తాలూకు కదా అది కొంత. ఈ రోజుల్లో సకల దరిద్రాలు కలికాలంలోనే ఉన్నాయి కాబట్టి ఖర్చు పెట్టడానికి డబ్బులు లేకపోతే చేయగలిగింది ఏమీ లేదు. డబ్బుల నుండి కూడా ఖర్చు పెట్టించారు. అటువంటి అప్పుడు వీళ్ళకి ఈ 10 రోజుల్లో కూడా ఈ గరుడ పురాణాన్ని చదివిస్తారు. కారణం ఏంటంటే ఇది చదవడం ద్వారా అక్కడ నాన్నగారు అమ్మగారు ఎంత బాధపడుతున్నారు అనేటువంటి విషయం గుర్తుకొస్తుంది. రేపు మర్నాడు మనం చనిపోతే కూడా మనం ఇంతే కదా అనేటువంటి విషయం మనకి తెలిసి వస్తుంది. తద్వారా ఇవన్నీ డబ్బులు తీసి ఖర్చు పెట్టడానికి కొంతమంది అయితే కొంత డబ్బులు ఉంటే మిగతా కూడా చేసేద్దాం, అప్పునే చేసి తర్వాత తీర్చుకుందాం అనే ఉద్దేశంతో అప్పు చేసైనా సరే ఈ పుణ్యకార్యాలన్నీ చేస్తారు. తద్వారా వాళ్ళకి ఆ పాపాలు నశించి వాళ్ళకి పుణ్యాలు కలిగేట్టు ఉంటుంది. తద్వారా వాళ్ళకి శుద్ధి ఇదైపోయిన తర్వాత శుద్ధి పుణ్యావచనం అవన్నీ చేసి ఈ 11 రోజుల్లో వచ్చినటువంటి ఈ మైల సూతకం అంటాము కదా, ఇవన్నీ కూడా శుద్ధి చేయబడతాయి. అలాగే శాంతి కార్యక్రమాలన్నీ కూడా చాలా ఉంటాయి. అన్నశాంతి లాస్ట్లో మనం అన్న సమారాధన ఇవన్నీ చేస్తూ ఉంటాం కదండి. మన బంధువులందరినీ పిలుచుకొని, తెలిసిన వాళ్ళని పిలుచుకొని, చుట్టాలను పిలుచుకొని వాళ్ళందరికీ కూడా భోజనం పెడుతూ ఉంటాం. ఈ విధమైనటువంటి శాంతి కార్యక్రమాలు కూడా అన్నీ చేయడం ద్వారా ఈ 11వ రోజు యొక్క ప్రాముఖ్యత మనకి తెలిసి వస్తుందన్నమాట అండి. ఇది 11వ రోజున జరిగేటటువంటిది. ఇవన్నీ చూడడానికి 11వ రోజున ఆయన మనకి 24 గంటల తర్వాత ఆత్మ ఇంటికి వస్తుంటారు కదా, అటువంటిది తిరిగి వస్తుందని చెప్తున్నారు. కానీ ఆత్మ యొక్క 24 గంటలు అంటే ఇక్కడ మనకి 24 గంటలు, అక్కడ మన లెక్క వేరు ఉంటుందండి. భూమి మీద మనం జీవించి ఉండగా మన యొక్క వీరు పితృదేవతల యొక్క ఇది ఆ లెక్క వేరు. ఈ విధంగా మనకి ఆ విధమైనటువంటి విషయం మనకి తెలుసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. అంచేత ఈ చనిపోయినటువంటి వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వారికి మీరు దూరం కావద్దు, వారికి సహాయ సహకారాలు అందించండి. ఈ చనిపోయినటువంటి వారికి శ్రద్ధాంజలి ఘటించడము ఇవన్నీ కూడా మనం చేయవలసినటువంటి పనుల్లో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు. అంచేత అందరూ ఆచరించండి. ఆ చనిపోయినటువంటి వారికి మోక్షాన్ని పొందించండి. అలాగే రేపు మర్నాడు ఎవ్వరూ శాశ్వతం కాదు. మనం పోయినప్పుడు కూడా 10 మంది వస్తారు. 10 మంది ఈ విధమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. మనస వాచ కర్మణ వాళ్ళకి తెలుసున్నటువంటి పద్ధతులు చెప్తారు. అందరికీ అన్నీ తెలియాలని లేవు కదండి. మొదటిసారిగా తెలిసి వచ్చిన తర్వాత మొదటిసారిగా ఇంట్లో ఎవరైనా పోయారనుకోండి, ఆ ఇంట్లో అందరికీ గజిబిజిగా ఉంటుంది, ఏం చేయాలో తెలియదు, దేని తర్వాత ఏం చేయాలో తెలియదు. కాబట్టి పెద్దలు వారికి సూచనలు ఇవ్వండి, వాళ్ళకి సహాయపడండి.